నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, 'పుష్ప 2' ఎంత సంచలనం సృష్టించిందో చూసాము. అండ్ ఒక పక్క కలెక్షన్లు కూడా పాన్ ఇండియా మూవీ నిలిచింది. అండ్ 200 కోట్లు దాటేసింది అని చెప్పేసి అందరు 1800 కోట్లు దాటేసింది అని చెప్పారు. కానీ ఇప్పుడేమో అసలు ఆయన ఎఫర్ట్సే లేవు అల్లు అర్జున్వి, మొత్తం డూపులు పెట్టి సినిమా తీశారు అని చెప్పేసి ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది ట్విట్టర్లో. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఒక వీడియో బయటకు వచ్చింది. ఒక వీడియో బయట అందరూ చూస్తూనే ఉన్నారు. అది దానిలో జపాన్ ఫైట్ అని చెప్తున్నది జపాన్లో తీయలేదు, అదే ఇక్కడే విశాఖపట్నం పోర్ట్ దగ్గర ఎక్కడో తీశారు అనేది ఒకటి. తర్వాత అందులో పాల్గొన్నటువంటి ఆర్టిస్ట్ అంటే అల్లు అర్జున్ బదులు ఓ డూప్తో ఫైట్ చేయించారు. ఆ డూప్ని కూడా క్లియర్గా కనిపించేలాగా కొన్ని మేకింగ్ వీడియోస్ బయటకు వచ్చినాయి. అందుకని ఈ చర్చ జరుగుతోంది బయట. ఆ వీడియోలో చూస్తున్నారు అందరూ. చూసి అరే అల్లు అర్జున్ కాదా చేసింది, ఇంత రిస్కీ ఫైట్ అతనే చేశాడు అనుకున్నాం మేము అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ నిజానికి ఇప్పుడు ఫైట్స్ చేయటం అంటే కొన్ని షాట్స్ వాళ్ళతో తీస్తున్నారు డూప్తో కూడా కొన్ని విన్యాసాలు చేయించి ఇవన్నీ మ్యాచ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ చేయటం అనేది ఈ రోజున వ్యవహారం కాదు, మొదటి నుంచి ఉన్నది. అంటే హీరోని కాపాడుకోవటం అనేది కూడా ఒక ప్రోగ్రాం ఉంటుంది ప్రొడ్యూసర్ డైరెక్టర్కి కూడా. ఎందుకంటే ఏదో ఒక యాక్షన్ ఎపిసోడ్లో ఏదైనా గాయం అయితే టోటల్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఆల్రెడీ అల్లు అర్జున్కి ఒక సీన్లో గాయమైంది, అతను దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అది బయట ప్రచారం అయింది, ప్రచారంలోకి వచ్చి చాలా ఇబ్బందులు కలిగించింది. అందుకని అలాంటివి రిస్క్ షాట్ ఉన్నప్పుడు హీరోని అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తారు సాధ్యమైనంత వరకు. అది ఈ మధ్య చిరంజీవి గారు ఒక ఫంక్షన్లో చెప్పాడు. ఆయన గూండా సినిమాలో ట్రైన్ కింద నుంచి జారుకుంటూ వెళ్ళేది ఒరిజినల్గానే చేశాడు. అది చేసినప్పుడు చాలామంది హీరోలు అతనితో చెప్పారట. అప్పుడు కృష్ణరాజు గారు వాళ్ళు సీనియర్లు, ఆయనకు సీనియర్లు, ఎందుకు అలాంటి షాట్స్ చేస్తున్నావు, ఏదైనా ఇబ్బంది అయితే ఏమిటి పరిస్థితి, సినిమా ఆగిపోతుంది కదా. కానీ ఈయన పర్వాలేదు నేనే చేస్తాను అని చెప్పి తిరుగులేని మనిషి సినిమాలో రామారావు గారితో ఫైట్ ఉంటుంది చిరంజీవి. ఆ ఫైట్ సందర్భంగా ఇద్దరూ కలిసి దూకాలి కిందకి. ఆ దూకేజ్ ఎలాగూ డూపును పెట్టుకుంటారు, కానీ దూకక్కర్లేదని చెప్పి రామారావు గారు జస్ట్ అలా మూమెంట్ ఇచ్చి ఆగిపోయాడట. ఇతను దూకేశాడు. దూకిన తర్వాత ఆయన కూడా పిలిచి కోప్పడ్డాడట, అలా దూకద్దు, నువ్వు ఏదైనా జరిగితే షూటింగ్ ఆగిపోతుంది. అందుకని హీరో ఆరోగ్యం కాపాడుకోవటం అనేది నిర్మాత అవసరం. అందుకని నువ్వు ఆగిపోతే నీకు ఏదైనా జరిగి ఉంటే ఇప్పుడు మొత్తం ఆగేది, నా డేట్స్ క్లాష్ అయ్యేవి, దాంతో ప్రొడ్యూసర్ ఇబ్బంది పడేవాడు. అందుకని దయచేసి అలాంటి పనులు చేయొద్దు, లిమిట్లో ఉండి చేయండి అని చెప్పాడట ఆయన. అది వేదిక మీద చెప్పాడు చిరంజీవి గారు ఈ మధ్య. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు ఆయనే. రామారావు గారు ఈ మాట చెప్పిన తర్వాత సంఘర్షణ అనే సినిమాలో ఆయన ఒరిజినల్గానే ఫైట్ చేస్తూ ఉండగా కాలు ఇరిగింది. ఆ కాలు ఫ్రాక్చర్ అయ్యి దాదాపు 2 నెలలు షూటింగ్ చేయలేదు ఆయన. 2 నెలలు 3 నెలలు ఆయన విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చాడు. అప్పటి వరకు ఆయన నటిస్తున్న సినిమాలన్నీ ఆగిపోయి నెమ్మదిగా ఒక్కొక్కటి షూటింగ్ నడిచినాయి. అప్పటికి ఆయన బాడీలో చాలా మార్పు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి కొంచెం తేడాగా ఉంటాడు కొన్ని షాట్స్లో. ఆ ఉండటానికి కారణం అది ఆయన ట్రీట్మెంట్ తర్వాత చేశారు. అది కొంచెం లావుగా ఉంటాడు చిరంజీవి. అంటే అక్కడ ట్రీట్మెంట్లో రెస్ట్ తీసుకుని రావటం వలన. అంతకుముందు తీసిన సినిమాలో షాట్స్ అనినేమో ఆయన దీనిలో ఉండగా యాక్టివ్గా ఉండగా తీసినటువంటి షాట్స్ అందులో ఒకలా ఉంటాడు. కొన్ని షాట్స్లో తేడాగా అర్థమవుతుంది చూస్తుంటే, ఇందులో ఏంటి కొంచెం లావుగా ఉన్నాడు అనిపిస్తాడు. అలాంటి సందర్భాలు వస్తాయి. అందుకని హీరోని కాపాడుకోవటం కూడా బాధ్యతే. అందుకని డూపుల్ని పెడతారు. డూపుల్ని పెట్టడం అనేది కొత్త ఏం కాదు. అది గతంలో రామారావు గారికి కొన్ని సినిమాల్లో సత్యనారాయణ గారు డూప్గా వ్యవహరించేవాడు కొన్ని షాట్స్లో. అది జనరల్గా యాక్షన్ ఎపిసోడ్లో ఖచ్చితంగా స్టంట్ మాస్టర్లు ఎవరో ఒకళ్ళు డూప్గా నటిస్తారు. అలా డూప్గా నటించేటువంటి స్టంట్ మాస్టర్కి ఏదన్నా ప్రమాదాలు జరిగితే
దానికి హీరోలు కాంపన్సేట్ చేస్తూ వాళ్ళని ఆర్థికంగా ఆదుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, ఎంజీఆర్ లాంటి వాళ్ళు. అందుకని ఆ కల్చర్ ఉంది మనకి, డూపుల కల్చర్ అనేది మొదటి నుంచి ఉంది, అన్ని చోట్ల ఉంది. ఆడియన్స్ని థ్రిల్ చేయాలి, యాక్షన్ సన్నివేశాలతో థ్రిల్ చేయాలి. కానీ ఆ థ్రిల్ చేస్తోంది తమ హీరోనే అనుకుంటారు వాళ్ళు. అలా భ్రమింపజేసి డూప్తో చేయిస్తారు చాలా వరకు. కొన్ని వేళ్లతో కూడా చేయించి రెండింటిని మ్యాచ్ చేస్తూ నడుపుతారు. ఇది కొత్త వ్యవహారం కాదు, పురాతన కాలం సినిమా మొదలైనప్పటి నుంచి ఉన్న పనే, కొత్త వ్యవహారం ఏం కాదు. రెండోది, గతంలో కంటే ఇప్పుడు ఫైట్స్ చేయడానికి చాలా అవకాశాలు వచ్చినాయి. అవకాశాలు అంటే వీళ్ళకి సీరియస్గా వైర్ వర్క్ ఉంటుంది, వీళ్ళకి రోపులు కట్టేసి ఆ రోపుల ఆధారంగానే తిరుగుతారు వీళ్ళు ఏ విన్యాసం చేసినా. కాబట్టి రిస్క్ తక్కువే ఉంటుంది. అయినప్పటికీ ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనే ఉద్దేశంతో కొన్ని షాట్స్ డూపులతో చేస్తున్నారు. అట్లా డూప్తో చేసింది వీళ్ళు ఆ ఏరియాలో ఎవరో షూట్ చేశారు, అది దీనిలోకి వచ్చింది, సోషల్ మీడియాలో, యూట్యూబ్లోకి వచ్చింది. ఆ యూట్యూబ్ వీడియోలో స్పష్టంగా డూప్ కనిపిస్తున్నాడు, అతని ఫేసు అంతా. అది చూసిన తర్వాత జనాల్లో ఈ పెయిన్ ఉంది, మనం తెర మీద ఎవరినో చూసి అల్లు అర్జున్ అనుకున్నామా, ఈ మాత్రం చేసిన దానిక మనం ఇంత డబ్బులు ఇచ్చాం ఈ సినిమాకి అని ప్రేక్షకులు బాధపడుతున్నారని ఇంటర్నెట్లో రాసేస్తున్నారు. ప్రేక్షకులకు కూడా తెలుసు డూప్ అని, సినిమా చూస్తున్నప్పుడే తెలుసు. బాగా మ్యాచ్ చేశాడే అనుకుంటారు, బాగా మ్యాచ్ చేశాడు డైరెక్టరు, మంచి టేకింగ్ ఉంది, తను సత్తా ఉన్న డైరెక్టరు అనుకుంటారు, అంతే తప్ప ప్రజలు ఒరిజినల్గా అతను చేసేస్తున్నాడు అనేటువంటి నమ్మకంతో అయితే లేరు. టెక్నిక్ ఏం జరుగుతోంది, ఎక్కడ ఏ షాట్ ఎలా తీస్తున్నారు దగ్గర నుంచి ఆడియన్స్ అప్డేట్తోనే ఉన్నారు. అందుకని పుష్ప డూపుకి సంబంధించి ఏదో ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోయారు, నిరాసక్తతతో ఉన్నారు, చిరాకు పడుతున్నారు, అల్లు అర్జున్ మీద వ్యతిరేకత వచ్చింది, ఇవన్నీ బయట స్పెక్యులేషన్స్ తప్ప ఇంటర్నల్గా ఏం లేదు. ఏ హీరో అయినా చేసేది ఇదే అనే విషయం స్పష్టంగా తెలుసు. స్టంట్ మాస్టర్ క్యారెక్టర్లతోనే సినిమాలు వచ్చినాయి మనకి. కమల్ హాసన్ గారు బ్రహ్మచారి అని ఒక సినిమా చేశాడు, బ్రహ్మచారినా ఇంకొక సినిమా ఏదో, ఆ టైంలో 2-3 సినిమాలు చేశాడు వరుసగా. అందులో మౌళి గారి డైరెక్షన్లో ఒక సినిమా చేశాడు, అందులో ఆయన స్టంట్ మాస్టర్గానే కనిపిస్తాడు సినిమాలో. ఆ స్టంట్ మాస్టర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే, హీరో బదులు డూప్ చేసేవాళ్ళని స్టంట్ మ్యాన్ అంటారు, ఆ క్యారెక్టర్ చేశాడు ఆయన. అందుకని స్టంట్ మాస్టర్ అనేవాడు డూప్గా ఉంటాడు ఖచ్చితంగా. యాక్షన్ ఎపిసోడ్స్లో హీరోని రిస్క్లో పెట్టరు, హీరోని రిస్క్లో పెడితే టోటల్ ప్రాజెక్ట్ రిస్క్లో పెడుతుంది, వడ్డీ డబ్బులు కట్టుకోవాలి ప్రొడ్యూసర్. దానికంటే ఎవడో ఒక డూపును పెట్టి నడిపించడం బెటరు. హీరోలు చేస్తారన్నా చేయనివ్వరు చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎందుకు ఎడంచేయితో అభయమిస్తాడు పౌరాణిక చిత్రాల్లో అంటే, ఆయన కూడా ఒకసారి డూప్ వద్దని చెప్పి ఒక బుల్ ఫైట్లోకి వెళ్ళాడు, పల్లెటూరు పిల్ల సినిమా అప్పుడు. పల్లెటూరు పిల్లలో డూప్తో ఫైట్ చేయిస్తానన్నాడు ఆయన, బిఏ సుబ్బారావు గారు. బుల్ ఫైట్ అక్కర్లేదు నేను చేసేస్తానని ఎంటర్ అయ్యాడు. కానీ ఆ కొమ్ము చేతిలో దిగింది, కుడి చేతి అరచేతిలో గాయమైంది. దానికి ట్రీట్మెంట్ చేయించారు కానీ ఆయన ఈ చెయ్యి ఇలా లేపలేడు. అప్పటి నుంచి ఆయన వెళ్ళిపోయే వరకు అదే పరిస్థితి. అందుకని అదే చేతికి 2-3 సార్లు గాయాలైన షూటింగుల్లోనే. చివరికి సర్దార్ పాపారెడ్డి సినిమా అప్పుడు కూడా యాక్సిడెంట్ ఆ చేతికే అయింది. అంటే స్కూటర్ మీద ఒక చేజ్ షాట్ ఉంటుంది, ఆ చేజ్ షాట్లో పడ్డాడు ఆయన. ఒరిజినల్గా చేద్దామని చెప్పి అటెంప్ట్ చేసి